కార్తీక మాసం వచ్చింది. సంవత్సరం మొత్తంలో నాకు బాగా ఇష్టమైన మాసం కార్తీక మాసం. యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో నీ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా ఈశ్వరుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? ఇప్పుడు దాకా పడినవన్నీ చాలా పక్కన పెట్టు, బద్ధకం వదిలే, అండ్ ఆ లేజినెస్, ఆ డమ్నెస్ వదిలేసి ఫస్ట్ లేవు, తలారా స్నానం చేయి, మంచిగా మంచి బట్టలు వేసుకొని శివాలయానికి బయలుదేరు. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు దాకా నీకున్న ప్రశ్నలన్నిటికీ ఈ కార్తీక మాసంలో నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు శివుణ్ణి గుండెల నిండా నింపుకొని ఈ కార్తీక మాసం మొత్తం రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ శివాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని యు టాక్ టు హిమ్. నీ బాధ చెప్పుకో, నీ లోపల ఉన్న ఆవేదన చెప్పుకో. నెత్తి మీద గంగున్నోడు నీ గుండెల్లో మంటల్ని ఆర్పేయడం ఆయనకి ఎంతసేపు? కాబట్టి ఈ కార్తీక మాసాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే శివయ్య గురించి, శివయ్య లీలల గురించి దగ్గరుండి చూసిన మనిషిగా చెప్తున్నాను నేను. He's not an ordinary power. He's supreme. He's supreme of all. He's God of the gods. సో లేచి బయలుదేరు, వెళ్ళు. ఈ కార్తీక మాసం ప్రతిరోజు శివుడి దర్శనం చేసుకో. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ఈశ్వర లిఖితమే. నీ రాత బాలేనప్పుడు ఆ రాతను మార్చగలిగింది కూడా పరమశివుడే.